హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ ఇడ్లీ కారం పొడి అండి, ఇడ్లీ దోశ కారం పొడి అండి. చాలా చాలా బాగుంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా ఇడ్లీ పెట్టుకుని వేడి ఇడ్లీలో కొంచెం కారం పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. దోశలోకి వచ్చి కారం పొడి అలా చల్లుకొని కొంచెం నెయ్యి అన్నది వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చట్నీతో పనే ఉండదండి, అంత బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకోవాలండి. ఆ బాండీలోకి వచ్చి 2 స్పూన్లు అన్నది నూగులు తీసుకోవాలి. నూగులు అన్నది మంట అన్నది సిమ్ములో పెట్టుకొని నూగులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూగులు అన్నది మాడకూడదండి, మనం దగ్గరుండి కలుపుకుంటూ కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. మర్చిపోయామా, కంపల్సరీగా మాడిపోతాయండి, చేదు వచ్చేస్తాయి మాడిపోతే. అందుకోసం మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా దగ్గరుండి. ఇదిగోండి ఇలా సరిపోతుంది, పక్కకు తీసేసుకోవాలి. అదే బండిలో ఎండుమిరపకాయలు అన్నది మంచి ఎండుమిరపకాయలండి, ఎర్రటి ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక 10 పీసులు తీసుకొని చక్కగా మంట అన్నది సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మరీ నల్లగా మాడకూడదండి, మాడకుండా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో కలిసిపెట్టేట్టు మిరపకాయలు మళ్ళీ కలుపుకోండి. ఈ కారం పొడికి అంతా అండి మనం దగ్గరుండే చేసుకోవాలి జాగ్రత్తగా, లేకపోతే ఏ ఒక్కటి మాడినా టేస్ట్ అన్నది మారిపోతుందండి. ఏగిన మిరపకాయలు అన్నది పక్కన ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో 2 స్పూన్లు పచ్చెనపప్పు తీసుకోవాలి. 2 స్పూన్లు వచ్చి మినపగుండ్లు తీసుకోవాలి. ఒక 10 గ్రామ్స్ వచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు, అడుగు మాడకుండా పప్పు మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ప్రతి ఒక్క పప్పు వేగేటట్టు సిమ్లో పెట్టుకుంటే మనం మంట అన్నది ప్రతి ఒక్క పప్పు వేగిద్దండి మనకి. చక్కగా అట్లా చక్కగా వేయించుకోవాలి. ఆ పప్పులు అన్నది మంచి వేగే కొద్దీ చక్కటి స్మెల్ వస్తుందండి. నాకైతే 15 నిమిషాలు పట్టింది మొత్తం ఫ్రై అవ్వడానికి. మంచి చక్కటి వాసన వస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా ఈ పప్పులు వేపే దాంట్లోనే ఉంటుందండి. మనం దగ్గరుండి ఎంత జాగ్రత్తగా ఉండి మనం వేయించుకుంటామో పొడి కూడా అంత టేస్ట్గా ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలండి. మనం మర్చిపోయాం, అడుగు అంటుతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటాయి పప్పులు. కలుపుకుంటూ ఉండండి. కొంచెం సేపు కష్టపడితే అండి మనకి నెలలు సరిపడే కారం పొడి రెడీ అయిపోయిద్దండి. ఇదిగోండి అట్ట ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వచ్చి జీలకర్ర, కొంచెం 2 రెబ్బలు వచ్చి కరివేపాకు తీసేసుకొని చక్కగా మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకోండి. మొత్తం కలిసిపోయేటట్టు తిప్పేసుకున్న తర్వాత ఇలా అయితే సరిపోతుంది. కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి. మొత్తం ఒక మిక్సీ బౌల్లోకి పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఇంకా రుచి ఇంకొంచెం పెంచడానికి బెల్లం అన్నది ఒక 10 గ్రాములు తీసుకోండి. కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చింతపండు తీసుకోండి. పొడికి సరిపడా ఉప్పు మాత్రం కన్ఫర్మ్ తీసుకోండి. తీసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న నూగులు ఉన్నాయి కండి, ఇప్పుడు నూగులు వేసేసుకోవాలి. నూగులు వేసుకొని ఒక్కసారి తిప్పండి చాలు, గ్రైండ్ చేయండి. చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ చేస్తే ప్లేట్లోకి టేస్టీ కారం పొడి రెడీ అండి. ముందుగా మనం నూగులు అనేది ఫ్రై చేసుకున్న దాంట్లో కొన్ని పక్కకు పెట్టానండి గార్నిష్ చేయడానికి పొడి మీదకి. ఇదిగోండి గార్నిష్ చేస్తే చాలా చాలా బాగుంది చూడండి. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మా యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.